మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. పెద్దలు, గౌరవనీయులు, దేవుని సేవకులు, దాసులు, దాసురాన్లకు, పరిశుద్ధులందరికీ ప్రభు పేరట వందనాలు, శుభములు మీకు కలుగును గాక. దళిత క్రైస్తవులు అని మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి వృత్తాంతం అందరికీ తెలుసు. అయితే దేవుని గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు, నాకన్నా అనుభవజ్ఞులు చేసి ఉన్నారు కూడా, ప్రపంచంలోనే పెద్దది ఏ మతము అనగా యూదా మతం. తర్వాత క్రైస్తవత్వం వచ్చింది. ఇంకా తర్వాత రకరకాల మతాలు, కులాలు, దేవుళ్ళు, ఇంటికి ఊరికి ఒక దేవుడుగా ఉన్నారు అనబడేవారు. అది ఏ రూపంలోనో మనకు తెలియదు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత, ఒకవేళ యూదులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, బౌద్ధులైనా, లేదా ఇతర ఆయా కులస్తులు, తెగవారు ప్రభువుని నమ్మిన తర్వాత ఏమని పిలువబడుతున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథములో అంతియొకలో క్రైస్తవులు అనబడిరి అని ఉంది. యూదులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది అక్కడ. లేదా యూదులో ఉన్న అనేకులు లేదా అన్యజనులు ప్రభువుని నమ్మిన తర్వాత క్రైస్తవులు అనబడిరి, కానీ యూదా క్రైస్తవులు, బెస్త క్రైస్తవులు, వడ్రంగి క్రైస్తవులు, బోయ క్రైస్తవులు, లేదా బుద్ధ క్రైస్తవులు, హిందూ క్రైస్తవులు అని అనబడలేదని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దళిత క్రైస్తవులు అనడం ఇష్టమా, క్రైస్తవులుగా పిలువబడడం ఇష్టమా? ఆలోచన చేయండి. యూదులే క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు ప్రభుని నమ్మిన మనం ఇంకా దళిత ఏంది, హిందూ ఏంది, కుర్వ, గొల్ల, బోయ, డక్కలి, పింజరి, యానాది ఇవన్నీ ఎందుకు? ఆలోచించండి. ప్రభువు నమ్మిన వారిని క్రైస్తవులు అని అన్నారు. మనం క్రైస్తవులమని గుర్తు తెచ్చుకుందాం. కులం క్యాన్సర్ కన్నా డేంజర్, మతం HIV కన్నా ప్రమాదం. ఒకవేళ వాటికన్నా వైద్యం ఉందేమో కానీ వీటికి వైద్యం లేదు. కనుక క్రైస్తవులుగా పిలువబడడం ప్రభు చిత్తమని నేను మీకు జ్ఞాపకం తెస్తూ, నేను కూడా దాన్ని జ్ఞాపకం తెచ్చుకొనొచ్చు ఉన్నాను. ఆలోచించండి. మీ ఇష్టం. క్రైస్తవులు పిలువబడతారా, ఇంకా దళితులని పిలువబడతారా, ఇంకా ఆ జాతిలో ఉంటారంటే మీ ఇష్టం అది.